విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాయి. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులున్నారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని కోట్ల మంది అనుసరిస్తారు. కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్ను చూసేవారు లక్షల్లో ఉన్నారు. గతేడాది టీ20 ప్రపంచ కప్ అనంతరం విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డే ఫార్మాట్ ఐపీఎల్లో మాత్రమే కొనసాగబోతున్నాడు. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడడమే కోహ్లీ లక్ష్యంగా అర్థమవుతోంది. అయితే కోహ్లీ 2 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా అతని ఆదాయం 29% పెరిగింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి A+ కాంట్రాక్ట్ ఉంది. ఈ లెక్కన అతనికి ఏడాదికి 7 కోట్ల జీతం వస్తుంది. మ్యాచ్ ఫీజుల అదనం. అంతేకాకుండా విరాట్ కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. 12 లక్షలతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కోహ్లీ ఇప్పుడు 21 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. 18 ఏళ్లలో ఐపీఎల్ ద్వారానే అతను 212 కోట్లు సంపాదించాడు. ఈ ఆదాయం కాకుండా విరాట్ కోహ్లీ అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని కంపెనీలను కూడా ప్రారంభించాడు. దాంతో ప్రస్తుతం కోహ్లీ నెట్వర్త్ 1050 కోట్లుగా తెలుస్తోంది. భారతదేశంలోనే అత్యంత ధనికమైన క్రీడాకారుడు కోహ్లీ. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ మరిన్ని బ్రాండ్లతో ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. వాటితో కోహ్లీ ఆదాయం మరింత పెరగొచ్చు.